హాయ్ హలో అందరికి నమస్తే. నేను మ్యాంకైండ్ సింగర్ మంజులేదో. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు పాలమూరు నుంచి మరొక మట్టిలో మాణిక్యం మన ముందుకు వచ్చిరు. తన రచనలు పాటలు చాలా సూపర్ గా వాడుతుంది, చాలా ఎక్సలెంట్ గా వాడుతుంది. సో మరి ఆల్రెడీ యూట్యూబర్ కి పరిచయమే. సో యూట్యూబ్ సింగర్ లిరిక్స్ తో మన ముందుకు వచ్చింది. మరి అక్క పాటలు ఏంటి తన ద్వారానే తెలుసుకుందాం. నమస్తే. బాగున్నారా? మీ పేరు? నా పేరు తులసి. తులసి. మహబూబ్నగర్ జిల్లా పక్కనే మన గ్రామమా? మహబూబ్నగర్. మీ ఓన్ ప్రాపర్ ఎక్కడ? అక్కడ ముక్తల్ సైడ్ మంతనుగోడు. ఓకే. సో ఆల్రెడీ మీరు యూట్యూబ్ లో పాటలు పాడేశారు, మీ గొంతు చాలా బాగుంది. సో నేను చెప్పడం కాదు, మన ప్రేక్షకులు వినాలి. సో కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఒక పాట పాడాలి. సరే మేడం, పాట. మల్లెయ పూలంట మల్లెయ పూలంట యా దేవుడు పంపెనో మల్లెయ పూలంట లింగలా దేవునికి శంకరుడే పంపెనా లింగలా దేవునికి శివ శివో నిను దళతు శివుడో నిను దళతు లోగితో నిను దళతు నా తండ్రి శంకర లోగితో నిను దళతు బంతెయా పూలంట యా దేవుడు పంపెను బంతెయా పూలంట లింగలా దేవునికి శంకరుడే పంపెనా లింగలా దేవునికి శివ శివో నిను దళతు శివుడో నిను దళతు లోగితో నిను దళతు నా తండ్రి శంకర లోగితో నిను దళతు. అంతేనా? బాగుంది. మీ గొంతు కూడా బాగుంది. ఈ పాట మీరే రాసిరా? మేమే రాసినాం. పాటలు కూడా రాసుకోవడం. మరి ఏమైనా చదువుకురా? ఏం చదువుకోకుండా పాటలు ఎట్లా రాసిరు? ఎవరు చూడు నేను పాటలు రాసిన అంటారు, ఎంత చదువుకోరంటే నేనేం చదువుకోలేదు అంటారు. చదువుకున్న వాళ్ళకి రాయడమే కష్టంగా ఉంది, చదువుకోకుండా ఎట్లా? చిన్న ఉన్నప్పటి నుంచి వస్తాయి మేడం పాటలు. లేకపోతే చదువుకోలేదని చెప్తారా? ఏం లేదు, చదవలే. ఇక అమ్మకు 4 బిడ్డలం. ఇక అన్న ఒకడు, నాన్న చిన్న ఉన్నప్పుడే చనిపోయాడు. ఇంకా అప్పుడు పరిస్థితుల్లో చదివిపోయి నీకేడా ఇక పత్తి కూలి పోతుంటే ఇంకా అప్పటి నుంచి అన్న కూడా మంచి సింగర్. మీ అన్న కూడా వాడతాడా? అన్న కూడా పట్టుకొస్తే అయిపోగా. అంటే అన్న కళాబృందంలో చేస్తాడు, కానిస్టేబుల్. డ్రామాలు ప్రోగ్రాంలు అన్ని చేస్తాడు. మీ అన్న ఒక్కని చదివిపించింది. మేము 4, నేను లాస్ట్. 3 అక్కలు, అన్న ఒక చిన్న అన్న చదివిపోయలేదా? ఇక నాన్న నేను పుట్టిన 2 నెలలకే చనిపోయాడు. ఇక అమ్మ పరిస్థితి చాలా కదా, అప్పటికే 5 మందిని కనిపిస్తున్నాయి. అమ్మ మస్తు కష్టాలు పడ్డది. ఇక అన్న మంచిగా జాబు, అన్న కొడుకు కూడా కానిస్టేబుల్. చాలా పెద్దోళ్ళు అయితే మంచిగా ఇప్పుడు సెట్ అయిపోయింది. సెట్ అయిపోయారు. మరి అన్న పాటలు ఇప్పుడు అక్షరకిరణం అని అప్పుడు పాటలు పాడుకుంటా ఊరు తిరిగి పాటలు పాడుకుంటా డమ్ము కొట్టుకుంటా వాడుతుంది కదా అక్షరకిరణం గురించి. ఆ పాటలు పాడుతుండే అన్న. నీకు వస్తాయి ఏమన్నా అల్లకెళ్ళి? వస్తాయి. ఓయ్ సింగి పిల్ల ఓయ్ సింగి పిల్ల ఓయ్ సింగి పిల్లో నా సింగి పిల్ల ఓయ్ సింగి పిల్లో నా సింగి పిల్ల. ఆ పట్నంలో దొరగారు ఆ దూరో ఇంట్లో టీవీ, ఆ టీవీలో ఉన్న బొమ్మ అది సినిమా బొమ్మలాట. ఆ ఆటకు దగ్గ పాటెట్లా వాడుతున్నారో జర చెప్పే సింగి పిల్ల. పాటెట్లా వాడుతున్నారో జర చెప్పే సింగి పిల్ల. సింగయ్య మామో నా సింగి మామో సింగయ్య మామో నా సింగి మామో. ఆ చదువుకు తెచ్చిన వెలుగు జనమందరిలోనే కలుగు, ఆ చదువాడానికి నిలువు చదవాలి అక్షర కిరణంలో చదువు రాని వారంతా చదవాలి అక్షర కిరణంలో చదువు రాని వారంతా. సింగి అంటే సింగి పిల్ల అంటే ఇప్పుడు సింగనేషం వేస్తారు. చింగి పిల్ల అంటే ఇట్లా చీర కట్టుకొని ఆడేశం వేస్తుంది. అప్పుడు అక్షర కిరణం గురించి ఊరు తిరిగి పలకలతోని చదువు రాని వాళ్ళకి అందరికి చదువు చెప్తుండ్రి కదా, అట్లా చేసేస్తుండే అన్న. ఒక ఊర్లో ఒక రోజు పాటలు పాడి ప్రోగ్రామ్ చేసి వస్తుండే. అట్లా అన్న కూడా చిన్ని దాని పాట పాడిండు. ఇంకా అవన్నీ వచ్చు. చాలా మీ అన్న చిన్న ఉంటే నేను అప్పుడు ఎంత 8 సంవత్సరాలు ఉన్నానే అంతే. అప్పటి నుంచి మా ఇంట్లో ఫిక్స్ అయ్యి అన్ననేమో ఊరు తిరిగి చదువుకోవాలనేసి అక్షర కిరణ్ ఇంట్లో ఉన్న చెల్లెలు మాత్రం చదువుకోలేరు చూడు. మరి ఇది ఎక్కడ వింటా?
ఇక అప్పుడు పరిస్థితి లేదు కదా మేడం. అమ్మ ఇంకా మాకు అంత అన్నం పెట్టి సాకిందే పెద్ద గొప్ప పని అమ్మ. ఇంకా అంతమందిని ఏడ చదివిస్తుంది, పత్తి కూలి పోతుంటాం అప్పుడు. ఇంకా స్కూల్ కి వేసినా కూడా పత్తి కూలి తెచ్చి పెట్టి ఆంధ్ర అయినా తెస్తే పిల్లలందరూ స్కూల్ బంద్ చేసి కూలి పోయేటోళ్ళు. ఇక అప్పట్లో అంతే కదా, అట్లని అన్న కొన్ని చదివించింది. అన్న సెట్ మీ అన్న పాటలు బాగా వస్తాయి? మీ అన్నయ్య చాలా నేర్చుకున్నావా? మీ అన్న చూసి నేర్చుకున్నావా పాటలు? ఎట్లా వేరే అన్న పాటలు అంటే ఇవే అక్షర కిరణంవి. ఇక నా సొంతం పాటలు అంటే ఇక పత్తి కూలి పోయి, ఇప్పుడు అమ్మమ్మ కూడా వాడుతున్నాయి బాగా. మా అమ్మమ్మ పాటలు. మీ అమ్మమ్మ చనిపోయింది. ఆ పాటలను నువ్వు నేర్చుకున్నావు అయితే? అమ్మమ్మ వాడుతుంటే ఇక నా సొంతంగా ఇప్పుడు నువ్వు ఏదైనా పాట పాడినావు అనుకో ఎంబడే ఇక పాడేస్తావు? పాడేస్తా. పాడతావా? నీవు వాడిన పాట కూడా వాడినా కదా మా ఛానల్. ఒకసారి వాడుతున్నా, ఒకసారి వాడు, మా ప్రేక్షకులు వింటారు. కొత్తగా పెండ్ల ఎంకటి ఎడవైనో పెరిమిటి, కొత్తగా పెండ్ల ఎంకటి ఎడవైనో పెరిమిటి, ఇడవలేదా పాత సోపతి కమ్ముకొచ్చే సింహ సీకటి, నిన్నిడవలేదా పాత సోపతి కమ్ముకొచ్చే సింహ సీకటి, చిన్నోని పెద్దోని కయమిది అని చూసినా నేను. మీ యూట్యూబ్ లో కూడా చూసిన పాట వాడి పెట్టింది అనుకున్నా నేను. అదే అంటే ఇలా చెక్ చేసినట్టు మేమున్నాయి పాటలను ఒకసారి చూద్దామని. అక్కడికి బాగానే కుస్తీ పట్టిరు, ఎందుకంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మంచిగా ఛానల్ ఎవరు క్రియేట్ చేసారు మరి? అంటే మా అన్న కోడలు ఉంటది, ఆమె యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నది. మీ అన్న కోడలు. అన్నకు 2 బిడ్డలకు పిల్లలు అయినరు. పెద్ద బిడ్డకు ఒక కొడుకు ఒక పాప. చాలా పెద్ద చిన్న అంటే అన్నది చిన్నవేజే కానీ ఇక చిన్న వేజే మ్యారేజ్ అయింది మేము చిన్న ఉన్నప్పుడే. ఇక తొందరగా పిల్లలు పెద్దగా అయిపోయినరు, మనమరాళ్ళు మనమళ్ళు. ఇక అన్న కోడలు ఛానల్ పెట్టుకున్నది. చిన్న పిల్ల ఉంటది కదా, ఆ పిల్ల మేము పెట్టుకుంటారు. అట్లాంటి ఇవి కూడా పాటలు పాడుతావు కదా చిన్నమ్మ, మీరు ఛానల్ పెట్టుకుంటే బాగుంటది. ఇక మా ఆయన కూడా ఊకే ఇంట్లో వంట చేసేటప్పుడు ఇంట్లో ఎందుకు పాడుకుంటావు, బయట ప్రపంచానికి తెలిస్తే బాగుంటది. ఇప్పుడు అందరు పోయి పాడుతుంటారు కదా, నీకు కూడా మస్తు పాటలు వస్తాయి, రోజు పాడుతుంటావు అని మా ఆయన 7 వరకు తెచ్చిండు మేడం. మా ఆయన సపోర్టే. అవునవును, ఎందుకంటే ఆయన లేని మనం లేము కదా, ఇక్కడ కూడా రాము. మా ఆయనని ఇక ఛానల్ ఇద్దరు కలిసి, మా అన్న కోడలు ఈయన కలిసి నిజంగా మీ ఆయన సపోర్ట్. ఇక అప్పటి నుంచి నాకు మైండ్ లో ఇక అరే అవును కదా పాడాలి అని, అప్పుడేమో ఇంట్లోనే పాడుకునేదాన్ని. సో మరి యూట్యూబ్ పెట్టాక ఫస్ట్ పాట ఏం పాడినావు? అదే ఇదే పాడలే, శివుని పాట. శివుని పాటనా? ఓకే. యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే శివుడు అంటే నాకు కొంచెం ఇష్టం. ఇక అందుకని కార్తీక మాసం ఉపాసం పడినావా మరి? ఉపాసం ఏమి ఉండాలి, అంతే ఏమంటే భక్తి అంతే. ఓకే, నైస్. సో యూట్యూబ్ లో కూడా పాటలు పాడారు కదా మీరు. సో అంటే ఇట్లా ఫస్ట్ పాట ఏ పాట పాడారు? ఏడా మదన్న ఛానల్ లో పాడారు కదా, జాలి కొంగు జాలమ్మ. అదొక్కసారి పాడండి, బాగుంది ఆ పాట. కాకపోతే వ్యూస్ తక్కువ పోయినట్టుంది కానీ పాట మాత్రం చాలా బాగుంది. అన్న మీ ఇద్దరు పాట కదన్నా, ఇది ఇద్దరం పాడతాము, ఇద్దరు పాడితే సెట్ అవుతుంది అన్న, మంచిగా అనిపిస్తుంది పాడితే. అంటే ఇక అన్న ఉండి సడన్ గా వచ్చింది కదమ్మా మీరు ఇప్పుడు ఎవరు లేరు టైంకు, నువ్వు వాడేసేవు కదా అని పాడిపించాను. ఇక ఫస్ట్ టైం కదా మమ్మల్ని ఇంటర్వ్యూ కానీ పిలిచాడు అన్న, అప్పుడే రికార్డింగ్ చేస్తాడు మమ్మల్ని వాడిస్తాడు అని మేము కళలో కూడా అనుకోలేదు. మరి అన్న ఉండి మంచిగా ఉంది అమ్మ పాట పాడేసే ఇప్పుడే అన్నాడు. అంటే అట్లా నా సడన్ గా ఒక రోజు వేరే తర్వాత వచ్చి పాడదామంటే ఏం లేదమ్మా ఇప్పుడే రికార్డింగ్ చేస్తా అని మేము పాడి ఇట్లా బస్సులో వస్తున్నాము. అన్న యూట్యూబ్ లో కూడా పెట్టేసిండు. బాగుంది చూసిరా? ఇంటర్వ్యూకి వెళ్ళగానే మీకు అవకాశం వచ్చింది మదన్న నుంచే. ఎందుకంటే అన్నకు ఫోన్ చేసినాము నెంబర్ తీసుకొని, చేస్తే సరేనమ్మా రాండి మంచిగా పాడుతున్నారమ్మా మీరు పాటలు రాండి అని చెప్పిండు. చెప్తే ఇట్లా ఇంటర్వ్యూ తీసుకుంటారని పోయినాం. ఇంక ఎంబడే రికార్డింగ్ చేసినాం. సో మరి ఆ పాట ఒకసారి పాడండి. తెల్లా చీరదెత్తూనా తెల్లారైకెదెత్తూనా, తెల్లా చీరదెత్తూనా తెల్లారైకెదెత్తూనా, యాసీరాదెత్తమ్మో జాలి కొంగు జాలెమ్మ, యాసీరాదెత్తమ్మో జాలి కొంగు జాలెమ్మ, జాలి కొంగు జాలెమ్మ మెల్లెవ నడివే నీలమ్మ, జాలి కొంగు జాలెమ్మ మెల్లెవ నడివే నీలమ్మ, తెల్లా చీర నీ నొల్లా తెల్లారైకే నీ నొల్లా, తెల్లా చీర నీ నొల్లా తెల్లారైక నీ నొల్లా, ఉన్ని సీరదేవయ్యో ఉల్లే తిరిగే రామయ్య, ఉన్ని సీరదేవయ్యో ఉల్లే తిరిగే రామయ్య, ఉల్లే తిరిగే రామయ్య, ఉల్లే తిరిగే రామయ్య. బాగుంది పాట.
చాలా బాగుంది. కాకపోతే వ్యూస్ తక్కువ అయిందన్న కానీ మేల్ ఫీమేల్ వాడాల్సింది కదా, అది ఒకలే వాడేసిరు. ఒక్కడే ఒకదాన్నే వాడేసిన కదా. సో పాట ఎవరిది డిమాండ్ చేస్తుందో ఆ పాట వాళ్ళు పాడితే అర్థం వస్తుంది, అందం వస్తుంది. సో అట్లా మీకు వ్యూస్ ఏం తగ్గినాయి కానీ పాట మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది. ఇప్పటికైనా ఇంకా నా పాట మంచి పాటనా, ఇంకా ఇప్పటికైనా ఇద్దరం వాడతాం, మళ్ళీ వాడతానా అని అడిగిన. అడిగితే ఎందుకు లేమో మళ్ళీ ఏరే పాట వాడు అని అన్నాడు అన్న. అంటే ఏరే పాట వాడినాం అమ్మ నేను కలిసి. మళ్ళీ ఏం పాట వాడారు?